వేసవికాలం వచ్చిందంటే గ్రేటర్ హైదరాబాద్కు తాగునీటి ఎద్దడి సమస్యగా మారింది. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇళ్లలో ఉండే బోర్లు పనిచేయడం లేదు. ట్యాంకర్ల ద్వారా వేయించుకున్న తాగునీటి కోసం ముప్పు తిప్పలు పడాల్సి వస్తోంది. నగరంలో బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలైన హైటెక్ సిటీ, మాదాపూర్, శేర్లింగపల్లి, కూకట్పల్లి, నిజాంపేట ఏరియాల్లో నీటి కోసం నానావస్థలు పడుతున్నారు. నీటి కష్టాలపై ప్రత్యామ్నాయం చూపాల్సిన జలమండలి అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. హైదరాబాద్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నగర అభివృద్ధి వేగంగా జరుగుతూ ఉన్నప్పటికీ దీని ప్రభావం భూగర్భ జలాలపై తీవ్రంగా పడుతోంది. గ్రేటర్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు కనిష్ట స్థాయికి పడిపోవడం ఇప్పటికే గుర్తించారు. ప్రధానంగా హైటెక్ సిటీ, మాదాపూర్, శేర్లింగంపల్లి, కూకట్పల్లి, నిజాంపేట తదితర ప్రాంతాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అయితే ఈ మధ్య కాలంలో జలమండలి చేసిన సర్వేలు ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు దాదాపు లేనట్టుగానే సూచిస్తున్నాయి. ప్రత్యేకంగా ఐకియా చుట్టూ దాదాపు 5 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలలో వర్షపు నీరు ఎక్కడా భూమిలోకి ఇంకకుండా సిమెంటు పల్లాలు, ఇతర నిర్మాణాలు అడ్డుకుపోతున్నాయని గుర్తించారు. అయితే వర్షపు నీరు గ్రౌండ్ వాటర్ను చేరకుండా ఉండడంతో జలమండలి మరిన్ని వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ప్రభావం చూపుతోంది. రాను రాను ఈ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. నిజానికి గత ఏడాది కంటే వర్షపాతం ఈ ఏడాది బాగానే ఉన్నప్పటికీ అందులోని నీరు ఎక్కువగా గ్రౌండ్ వాటర్కు చేరకుండానే మూసీ నదిలోకి డ్రైనేజీ ద్వారా వెళ్ళిపోతున్నాయి. ఈ పరిస్థితుల వల్ల నగరంలోని ప్రజలు 11,000 ట్యాంకర్లను ప్రతిరోజు తమ అవసరాల కొరకు బుక్ చేస్తున్నారు. 2024లో నగరంలో 586 వాటర్ ట్యాంకర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పుడు 678 వాటర్ ట్యాంకర్లు వినియోగంలో ఉన్నాయి. అయితే నగరంలో చాలా చోట్ల నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు వాటర్ ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల మున్సిపల్ వాటర్ సమయానికి వదలకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వారానికి ఒకరోజు కూడా సరిగ్గా నీటిని వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలు. పరిస్థితికి పరిష్కారం చూపాల్సిన జలమండలి అధికారులు వాటర్ పైప్ లైన్లను సరిచేయకుండా మరిన్ని వాటర్ ట్యాంకర్లు పెంచుతామని హామీలు ఇస్తున్నారు. అయితే జనాభా ప్రాతిపదికన పెరగాల్సిన నీటి సరఫరా రోజు రోజుకు తగ్గిస్తూ వస్తూ ఉన్నారు. నీటిని వేల రూపాయలు వెచ్చించి కొనలేకపోతున్నామని కొందరు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైటెక్ సిటీ, శేర్లింగంపల్లి, కూకట్పల్లి, నిజాంపేట్, మాదాపూర్, ప్రగతినగర్, మణికొండ, ఎస్ఆర్ నగర్ ప్రాంతాలు ఇప్పటికే అత్యధికంగా వాటర్ ట్యాంకర్ల డిమాండ్ను ఎదుర్కొంటున్నాయి. పలు అపార్ట్మెంట్లలో బోర్లు పనిచేయక వాటర్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. భవిష్యత్తులో నీటి సమస్యలను నివారించడానికి ప్రజలు, అధికారులు కలిసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూగర్భ జలాలు అడుగంటిపోకుండా వాటి పరిష్కారానికి నూతన మార్గాలను కనుగొనే పనిలో పడింది జలమండలి. దీనికోసం అవగాహన, సంక్షేమ పథకాలు, సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర నీటి సంరక్షణ విధానాలను అనుసరించాలని అనుకుంటుంది. కానీ కొన్ని ఏరియాల్లో కృత్రిమ కొరత సృష్టించి జేబులు నింపుకునే పనిలో పడ్డారనే ఆరోపణలు కూడా తీవ్రమవుతున్నాయి. నీటి కష్టాలకు ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడు అంటూ జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జలమండలి అధికారులు నీటి సరఫరా విషయంలో దృష్టి సారించాలని జనాలు కోరుతున్నారు. వేసవికాలం వచ్చిందంటే గ్రేటర్ హైదరాబాద్లో నీటి సమస్య విపరీతంగా ఉంటుంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ట్యాంకర్ల మీద ఆధారపడాల్సి వస్తోంది. తాగునీటిని అందించాల్సిన వాటర్ బోర్డు కేవలం ట్యాంకర్లలో నీటిని సరఫరా చేసేందుకే మొగ్గు చూపుతున్నాయి అంటూ మండిపడుతున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి, ప్రగతినగర్, నిజాంపేట ఏరియాలలో నీటి కష్టాలను వారి మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం. వచ్చిందంటే నీటి కష్టాలు తప్పవు. ప్రతి గల్లీలో కూడా వాటర్ ట్యాంక్లతో నీళ్లు నింపుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా అపార్ట్మెంట్లలో ఉంటున్న వాళ్ళకి మోటార్లు పనిచేయక వాటర్ లేకపోవడంతో భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఒక వాటర్ ట్యాంకర్స్కి సంబంధించి ఇటు జలమండలి ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ మనం చూస్తే
గతంలో అంటే శీతాకాలంలో కావచ్చు లేకపోతే వర్షాకాలంలో కావచ్చు చాలా తక్కువగా డిమాండ్ ఉండే వాటర్ ట్యాంకర్లకి ఈ రోజున వేసవి కాలంలో దాదాపుగా ఒక్క రోజులో 250కి పైగా వాటర్ ట్యాంకర్లని ఇక్కడ నుంచి మూవ్ అవుతున్న పరిస్థితి. ఇటు కమర్షియల్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, అపార్ట్మెంట్లలో వాటర్ లేక వాళ్ళ ట్యాంకర్లన్నీ కూడా ఇక్కడ నుంచి జలమండలి ఏర్పాటు చేసిన ఈ వాటర్ ట్యాంకర్స్ ద్వారా ఫిల్ చేసుకుంటున్న పరిస్థితి. మనం ఇక్కడ విజువల్స్లో చూస్తే కూడా నిమిషానికి ఒక వాటర్ ట్యాంక్ ఫిల్ అవుతూ వెళ్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో మనకి వాటర్ అనేవి భూగర్భ జలాలు కొంత అడుగంటిపోవటము, ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువ ఇబ్బంది రావటంతో ప్రతి గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకి ఎక్కువగా డిమాండ్ కూడా కనిపిస్తుంది. దాదాపుగా ఈ 75 రోజుల్లోనే 2,80,000 వాటర్ ట్యాంకర్లు సప్లై చేసినట్టు జలమండలి అధికారులు అఫీషియల్గా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంది అంటే, ఏప్రిల్లోనే ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే, రానున్న కాలంలో ఈ ఏప్రిల్ నెలాంతం మొత్తం అంతా, అట్లాగే మే నెలలో ఇంకా వేసవి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వేసవి ఇటు మే నెలలో ఎట్లాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అనే ఆందోళన ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది. సో మనకి ఎన్ని ట్రిప్పులు తిప్పుతున్నారు ఒక రోజుకి? 12. ఎంత తీసుకుంటారు ఒక ట్యాంకర్కి? బుకింగ్ 500, కమర్షియల్ 850. కమర్షియల్ అయితే 850. 850. ఏ ఏరియాలో తిరుగుతావు నువ్వు? మస్తానగర్, వెంకటగిరి, ఎంపీఎంఎల్ కాలనీ, కృష్ణానగర్. ఎట్లా అంటే వాళ్ళ బోర్లు పని చేస్తలేవా? ఏమైంది? బుకింగ్ చేసుకుంటారు. ఇక బోర్లో కొంతమంది పని చేస్తే కొంతమంది పని చేయవు. వాటర్ లేకపోతే బుక్ చేసుకుంటారు. ఎప్పుడు అంటే ఎప్పుడు ఇట్లనే ఉంటుందా? ఎండాకాలంలోనేనా? ఎండాకాలం సీజన్, నార్మల్ సీజన్లో కూడా ఉంటుంది. నార్మల్గా అయితే ఎన్ని తిప్పేటోడివి? జైలు అయితే 10 అంతే. రోజుకి ఎన్ని ట్రిప్పులు తీసుకెళ్తారు? రోజు 10, 12. అవునా? ఏ ఏరియాలకు వెళ్తారు? మస్తాన్ నగర్, 2 నెంబర్ 45, జుబ్లీస్ ఏరియా మొత్తం రౌండ్. మిగతా సీజన్స్ తో కంపేర్ చేస్తే సమ్మర్ లో ఎక్కువ ఉంటాయా? ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే బోర్లు ఏమైనా ఖరాబ్ అయితే అపార్ట్మెంట్లలో బోర్లు రావు. పెద్ద పెద్ద అంటే అపార్ట్మెంట్సా లేకపోతే ఇండివిజువల్ హౌసెస్ చేస్తారా? హౌస్ ఉంటాయి, అపార్ట్మెంట్స్ ఉంటాయి, అన్ని కాంప్లెక్స్, హోటల్స్, అన్ని రెస్టారెంట్. ఎంత తీసుకుంటారు ఒక ట్రిప్ కి? డొమెస్టిక్, ఇది కమర్షియల్ డొమెస్టిక్ అలాగ ఉంటుంది. డొమెస్టిక్ 500, కమర్షియల్ 850. ఎంతసేపట్లో ఒక ట్యాంకర్ ఫిల్ అవుతుంది? మనకు 7-8 నిమిషాలు పడుతుంది. అపార్ట్మెంట్స్లో కావచ్చు లేకపోతే ఈ డొమెస్టిక్ సైడ్ మనకి సప్లై చేసే వాటర్ ట్యాంకర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి చూస్తూ ఉంటే వాటర్ ట్యాంకర్స్ డిమాండ్కి తగ్గట్టుగా సప్లై కూడా అవుతున్నట్టుగా మనకు కనిపించట్లేదు. ఒకవైపు జలమండలి సప్లై చేస్తున్నప్పటికీ కూడా ఇంకా డిమాండ్కి తగ్గట్టుగా సప్లై అయితే ఉండట్లేదు అనేది కనిపిస్తోంది. ఎందుకంటే కంప్లీట్గా బోర్లన్నీ కూడా అడుగంటిపోతున్నాయి. వేసవి ఇంకా తాపం పెరిగింది అంటే ఇంకా అడుగంటిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కొన్ని అపార్ట్మెంట్లలో అసలు బోర్లు వేసవి కాలంలో పనిచేయని పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం దీనిపైన కొంత దృష్టి పెట్టాలని పబ్లిక్ నుంచి కూడా డిమాండ్ వినిపిస్తోంది. ఓవరాల్గా హైదరాబాద్ వాటర్ కష్టాలపైన ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో రోజురోజుకి పెరుగుతున్న ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. గడిచిన 75 రోజుల్లో రికార్డు స్థాయిలో 2,80,000కు పైగా వాటర్ ట్యాంకర్ల నీటిని సప్లై చేసినట్లుగా వాటర్ బోర్డు లెక్కలు చెబుతోంది. అయితే డిమాండ్కి తగ్గట్లుగా సప్లై అయితే చేయలేకపోతున్నారు. ఒక్కొక్క సబ్ డివిజన్ సప్లై కేంద్రాల నుంచి రోజుకు దాదాపుగా 250 నుంచి 450 వరకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏప్రిల్ మొదటి వారంలోనే ఇంత డిమాండ్ ఉంటే ఇక మే నెలలో పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో నీటి కష్టాలపై మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాధిక అందిస్తారు. మహానగరంలో నీటి ఎద్దడి రోజు రోజుకి పెరుగుతుంది. వేసవి కాలంలో ముఖ్యంగా మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో విపరీతమైన నీటి కష్టాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం మనము ప్రగతి నగర్లో ఉన్నాము. ఇక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అసలు మోటార్లు పనిచేయక ట్యాంకర్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది అనే జనాలు చెప్తున్నారు. ఒకసారి వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. అసలు మీకు ఎన్నాళ్ళ నుంచి వాటర్ కష్టాలు ఉన్నాయి? అంటే సమ్మర్ వస్తేనే ఉంటుందా లేకపోతే నార్మల్ డేస్లో కూడా మీరు ట్యాంకర్స్ పైన ఆధారపడాల్సి వస్తుందా? మాకు సమ్మరే కాదు మేడం, మామూలుగా మిగిలిన రోజుల్లో కూడా సప్లైస్ వచ్చేసేసి చాలా ఇర్రెగ్యులర్గా ఉంటుంది. మామూలుగా అయితే ఎవ్రీ ఆల్టర్నేట్ డే రావాలి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే రావట్లేదు. దానికి మేము ఇక్కడికి వచ్చి అడిగినప్పుడల్లా రకరకాల కారణాలు చెప్తున్నారు. ఇదైతే సిస్టమ్ని మాత్రం స్ట్రీమ్ లైన్ చేయాలి మేడం. ఇక్కడ అంటే
సమ్మర్ కాకుండా నార్మల్ డేస్లో కూడా వాటర్ ట్యాంక్స్ మీద డిపెండ్ అవ్వాలి అంటే ఒక అపార్ట్మెంట్కి ఎవ్రీడే వాటర్ ట్యాంక్ రిక్వైర్మెంట్ ఉంటుంది. గ్రౌండ్ వాటర్ లెవెల్స్కి సంబంధించి మీకు ఎంతకాలం నుంచి ప్రాబ్లం ఉంది అండ్ వాటర్ సప్లై జనరల్గా మున్సిపల్ ఇచ్చే వాటర్ సప్లై పరిస్థితి ఏంటి? ఇప్పుడు మాకు ఎట్లా ఉంటుందండి అంటే ప్రగతి నగర్ ప్రజెంట్ అంతకుముందు గ్రామ పంచాయతీ ఉండేది. అయితే గ్రామ పంచాయతీ టైంలో మా ప్రగతి నగర్ పాపులేషన్ వచ్చేసరికి 40,000 దాకా ఉంటుండే. ఆ టైంలో మాకు హెచ్ఎండబ్ల్యూఎస్బి నుంచి 5,500 KL సప్లై ఉండేది. 40,000 పాపులేషన్కే 5,500 KL సరిపోయేది కాదు. అప్పుడే మాకు చాలా వాటర్ ఇష్యూ ఉండేది. అయితే ఇప్పుడు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అయినాక మా పాపులేషన్ వచ్చేసరికి అరౌండ్ 80,000 నుంచి 1 lakh వరకు ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు ప్రజెంట్ మాకు ఇస్తున్న సప్లై వీళ్ళ దగ్గర నుంచి మాకు 6,500 KL టు 7,000 KL డైలీ సప్లై అవుతుందని చెప్పి మాకు వాటర్ బోర్డు నుంచి వీళ్ళు అధికారులు చెప్తా ఉన్నారు. అయితే దీంట్లో కూడా ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆ రోజున 40,000 మందికి 5,500 KL మాకు సరిపోనప్పుడు ఈ రోజున 1,00,000 జనాభా ఉన్నదానికి 6,500 టు 7,000 KL ఏ విధంగా సరిపోతుంది? ఇప్పుడు జనాభా పెరిగే కొద్ది కూడా సప్లై అనేది కూడా కొద్దిగా ఇంక్రీజ్ చేస్తే ప్రజల నీటి కష్టాలని తీరుతాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుందంటే అధికారులు ఈ ఏదైతే వాటర్ వస్తుందో 6,500 టు 7,000 KL ఇది ప్రజలకి అవసరాలకి అపార్ట్మెంట్స్కి వీటికి సప్లై చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాటర్ ట్యాంకర్స్ రూపంలో వాళ్ళకి డైలీ మా ప్రగతి నగర్లో 200 నుంచి 250 వాటర్ ట్యాంకర్స్ ఫిల్ చేసి పంపిస్తున్నారండి. ఒక్కొక్క వాటర్ ట్యాంకర్ కెపాసిటీ వచ్చి 10,000 లీటర్స్. అలాగే ఇప్పుడు మనం 200, 250 అంటే దానికి మీరు చూస్తే 2,000 టు 2,500 KL మనకి వాటర్ ట్యాంకర్ వెళ్ళిపోతూ ఉన్నది. ఇప్పుడు 6,500లో మీకు ఇప్పుడు 1 lakh జనాభాకి 4,000 KL ఇప్పుడు మనం తీసేస్తే ట్యాంకర్స్కి 4,000 KL ఏ విధంగా సరిపోతుంది? మాకు అది కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇక్కడ చూస్తామంటే రోడ్డు మీద మనకి ఈ వాటర్ వర్క్స్కి మొత్తం పైప్ లైన్స్ లీకేజెస్ మీరు చూస్తూ ఉంటే ఈ పక్కనే కూడా మనకి ఇక్కడ ఎవ్రీడే రెగ్యులర్గా వాటర్ రిలీజ్ చేసినప్పుడల్లా అవుతాయి. ఇది ప్రగతి నగర్ మెయిన్ పంపింగ్ అండి. ఇక్కడ నుంచి పైన మొత్తం టోటల్ అన్ని ఏరియాస్కి ఇక్కడ నుంచి పంప్ చేసి అక్కడ నుంచి వాటర్ రిలీజ్ చేస్తారు. ఒకసారి రిలీజ్ చేస్తాయి అంటే ఒక 10 ఫ్యామిలీస్ అపార్ట్మెంట్ ఉన్న దాంట్లో 1000 లీటర్లు కూడా గవర్నమెంట్ నుంచి వాటర్ సప్లై లేకపోతే మా పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఈ ఏరియా కుకట్పల్లి, ప్రగతి నగర్ ఈ ఏరియాలలో మంచినీటి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ భూగర్భ జలాలంతా కూడా అడుగంటిపోవడంతో ఇటు ట్యాంకర్ల మీద డిపెండ్ అవుతే ఇటు వాటర్ వర్క్స్కి సంబంధించిన అధికారులు మాత్రం కమర్షియల్ వాటర్ ట్యాంక్స్కి ప్రయారిటీ ఇస్తూ డొమెస్టిక్ సైడ్ కొంత మంచినీటిని వదిలే మున్సిపల్ వాటర్ని కూడా సరిగ్గా వదలట్లేదు. వదిలినా కూడా చాలా తక్కువ మోతాదులో వదులుతున్నారు. 2 డేస్కి ఒకసారి వదిలే వాటర్కి కూడా కొంత షార్టేజ్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాధిక, NTV, హైదరాబాద్.